ఎందుకులే అని నిదానంగా వెళ్ళిపోయా. అంటే ఒక భయం అనేది ఆవరించింది అని అంటే అన్నిటినీ కోల్పోతాం. హల్లెలూయా. భయపెట్టేది, భయాందోళన కలగజేసేది ఎవరయ్యా నీ జీవితంలో అంటే అపవాదిగాడు. హల్లెలూయా. భయపెట్టేది ఎవరు అమ్మా? అపవాది అంటే ఎవరు? దయ్యమే నిన్ను భయపెట్టేది. దయ్యమే నిన్ను భయపెట్టేది. ఎవరు నిన్ను భయపెట్టరు. దయ్యాలే వచ్చి నిన్ను భయపెట్టేది. మరి వాడు గుర్తుపెట్టుకోవాలి. కానీ వాణ్ణి జయించాలి అని అంటే నీ కాడ కూడా ఏదో ఒక ఆయుధం ఉండాలి. ఈ పిల్లల్ని జయించాలంటే ఏదో ఒకటి కర్రో ఏదో ఒకటి జయించవచ్చు. కంటికి కనబడని అపవాదిగాన్ని జయించాలి అని అంటే క్రైస్తవుడిగా నీకు ఏముండాలి? నీకేముండాలి? ప్రార్థన ఉండాలి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థనతో పాటు బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఏముండాలి? బలమైన విశ్వాసము, నమ్మకము. బలమైన విశ్వాసం అంటే నమ్మకము. ఏ నమ్మకాన్ని కలిగి ఉండాలి? రైట్, నా దేవుడు నా పక్కనే ఉన్నాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు, నా దేవుడు నాకు దేవదూతల కంచె వేశాడు, నేను ఎవరికి భయపడవలసిన అవసరం లేదు అనే దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. బలమైన విశ్వాసం అంటే అదే. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు సహజంగా మనుషులు ఏం కలిగిద్ది చెప్పండి? భయం వచ్చేసింది. కష్టం వచ్చినా భయమే, శ్రమ వచ్చినా భయమే, ఇబ్బందులు వచ్చినా భయమే, అనారోగ్యం వచ్చినా భయమే. అనారోగ్యం వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే భయం. హల్లెలూయా. ఎలాంటి భయం అని అంటే ఇక ప్రాణం పోతున్నట్టే ఉంటుంది. అపవాదిగాడు చేసే పనులు ప్రాణం పోతున్నట్టే, తీసుకపోయినట్టే చేస్తాడు. అదొక భయం, చావు భయం. గుర్తుపెట్టుకోవాలి, నువ్వు యేసు రక్తంలో కడగబడినావు అని అంటే నువ్వు ఎవరి బిడ్డవి? నువ్వు ఎవరి కుమార్తెవి? దేవుని కుమార్తెవి. నీ భవిష్యత్తు, నీ ఆలోచనలన్నీ దేవుని చేతుల్లోనే ఉన్నాయి. నువ్వు ఎవరి కుమారుడివి, ఎవరి కుమార్తెవి అని అంటే ఇదిగో నేను రారాజు బిడ్డను, యేసుక్రీస్తు బిడ్డను. యేసుక్రీస్తు బిడ్డనైన నన్ను, నా భవిష్యత్ అంతా దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. శారీరకమైన తల్లిదండ్రులు అలా మన భవిష్యత్తుని ఎవరు చూసుకుంటారు? అమ్మ నాన్నే చూసుకుంటారు. ఎవరైతే నిన్ను కన్నారో, ఎవరైతే నిన్ను పోషిస్తున్నారో వాళ్ళు మాత్రమే చూసుకుంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, క్రైస్తవులకి కావలసింది బలమైన విశ్వాసము. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? నమ్మకము. బలమైన విశ్వాసం అంటే నమ్మకము, బలమైన నమ్మకము. ఇది లేదు కాబట్టి అమ్మో దయ్యం వచ్చేసిందంటే ఇక ఏదో ఉలికిపడినట్టు, అమ్మో సైతాన్ వచ్చిందంటే భయపడినట్టు. చర్చిలో ఏం దయ్యం పట్టింది దానికి ఎలక ఒళ్ళు చల్తరిచ్చదు ముందు, వాళ్ళకి కాదు. హల్లెలూయా. ఈ వాళ్ళ బాగానే ఉంటారు. ఆ కేకలు, ఆ శబ్దాలకి వీళ్ళు ఏం చేస్తారంటే పక్కవారు భయపడతారు. వాడు గుర్తుపెట్టుకోవాలి, సైతానుగాడు ఎప్పుడు నీ దగ్గరకు వస్తాడంటే నువ్వు భయపడినప్పుడు. హల్లెలూయా. పోలీసోడు ఉన్నాడమ్మా, అర్ధరాత్రుల్లో నువ్వు ధైర్యంగా వస్తా ఉన్న రోడ్డు మీద నడుచుకుంటూ, వాణ్ణి చూడగానే అటు ఇటు పరుగులు ఎత్తుతున్నావు. నిన్నేమనుకోవాలా?
చెప్పండమ్మా, నిన్నేమనుకోవాలి? వాడిని చూడగానే నువ్వు అటు ఇటు పరిగెత్తుకుంటుంటే ఈడు దొంగతనం చేశాడా, నన్ను చూసి ఎందుకు అదిరిపోతున్నాడు వీడు దొంగ అయి ఉంటాడని నిన్ను పట్టుకొని కొట్టుడు కొడతాడు కదా. హల్లెలూయా. సైతానుగాడు కూడా అంతేనమ్మా, నువ్వు భయపడితే నీ దగ్గరికే వస్తాడు. హల్లెలూయా. ఇంకోటి, హృదయంలో పరిశుద్ధత కావాలి. ఏం కావాలి? హృదయంలో పరిశుద్ధత కావాలి. హృదయంలో పరిశుద్ధత అంటే ఏ పాపము లేని వ్యక్తిగా ఉండాలి, ఏ కలుషము లేని వ్యక్తిగా ఉండాలి. అంతేకాదు, పవిత్రమైన మనస్సాక్షిని కలిగి ఉండాలి. వ్యక్తిగత జీవితంలో ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ నువ్వు కలిగినప్పుడు సాతానుగాన్ని జయించే శక్తిని కలిగి ఉంటావు. ఈరోజు 100కి 100 మంది క్రైస్తవులలో సైతానుగాన్ని ఎదిరించలేకపోతున్నారు, సైతానుగాన్ని పోరాడలేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పత్రిక తీయండమ్మా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము తీయాలి తొందరగా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని బ్రాకెట్లో సాతాను ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. 2 చేతులే చెప్పండి, హల్లెలూయా. ఏమంటున్నాడు? ఎవరికి లోబడి ఉండాలి? ఎవరికి లోబడి ఉండాలి? దేవునికి లోబడాలి. నీ స్నేహితునికి లోబడటం కాదు, నీ తల్లిదండ్రులకు లోబడటం కాదు, లోబడాలి. ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు ఎవరికి లోబడితే వాడిని జయించగలుగుతావు. బైబిల్ లేఖనాల్లో ఇక్కడ దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, దేవునికి లోబడి ఉండు. నీ జీవితమైనా నీ భవిష్యత్తు అయినా దేవునికి అప్పగించు, దేవునికి అప్పగించు, దేవునికి ఒప్పుకో. నా జీవితం అయినా నా భవిష్యత్తు అంతా నీ మీదే ఉంది. లోబడాలి. దేవునికి లోబడినప్పుడు నీకు జరిగే సంఘటన ఏందనంటే, దేవునికి అణిగి మణిగి ఉన్నప్పుడు రెండో లాభం ఏందనంటే, అపవాది గాన్ని జయించే శక్తిని కలిగి ఉంటావు. హల్లెలూయా. అపవాదిని ఎదిరించే శక్తిని కలిగి ఉంటావు, అపవాదిని జయించగలిగిన శక్తిని కలిగి ఉంటావు. దేవునికి లోబడి ఉన్నవాడు అపవాదిని ఎదిరించడానికి ధైర్యాన్ని కలిగి ఉంటాడు, కానీ భయపడడు. అమ్మోని భయపడడు. వాడు ఏం చేస్తాడు? దేవునికి లోబడేవాడు, దేవునికి నచ్చే బ్రతికి కలిగినటువంటి వాడు సాతాను. నీతో చెప్పాను. హల్లెలూయా. బతిమిలాడుకుంటుందంట అపవిత్ర ఆత్మ. ఎందుకు వచ్చావయ్యా? నన్ను ఎందుకు బాధ కలిగిస్తున్నావు? నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎటు వెళ్ళాలి అని. అయితే వాళ్ళలో ఉన్న దురాత్మ, వాళ్ళలో ఉన్న అపవిత్రాత్మ దేవుడు గద్దించి ఆజ్ఞాపించాడు. ఎక్కడికి ఆజ్ఞాపించాడు అని అంటే చూడండి 11వ వచనంలో, అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్ద పంపమని ఆ దయ్యములు ఆయన బదిలాడుకొనెను. యేసు వాటికి సెలవీయగా అపవిత్రాత్మలు వాడిని విడిచి పందులలో ప్రవేశించగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రదారిని ఒడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తుని బదిలాడుకొని అంట, అయ్యా మేము ఎక్కడికి వెళ్ళాలంటే అదిగో అక్కడికి ఆజ్ఞాపించానంట, అక్కడికి ఆజ్ఞాపించానంట. చాలామంది నల్ల తినే అలవాటు ఉంటుంది కొంతమందికి. ఏంటిది?
తినవద్దంటే ఏంటిది? పంది. హల్లెలూయా. ఏంటి చెప్పండి? ఎందుకు తినవద్దు అన్నారంటే ఇదే. పందిలో నివాసం చేసేది ఏంటిది? దయ్యం. అందుకని పంది తినకూడదని చెప్తారు. చాలామంది, కొంతమంది మీరుగా వడ్డీ రోజులు కొంతమంది ఉండరు తినేవాళ్ళు. ఆ అలవాట్లు ఉండే వాళ్ళకి ఇంకా బాప్తిసం తీసుకున్నా కానీ అది తింటూనే ఉంటారు. కానీ ఆ రోజుల్లో యేసు ప్రభు ఎక్కడికి పంపించాడు దయ్యాలని? పందులలోకి పంపించాడు. కాబట్టి పంది అనేది అపవిత్రమైన జంతువు. హల్లెలూయా, హల్లెలూయా. దాని బుద్ధి, దాని చేష్టాలన్నీ కూడా చెప్పాలి అని అంటే పందిని శుభ్రంగా స్నానం చేసి మంచి గుడ్డలేసి సెంటు కొట్టినా కానీ ఎక్కడికి పోతుంది అమ్మా? మీకు తెలుసు, అనుభవాలు ఉన్నాయి, చూశారు కాబట్టి. పందులు ఇంతకుముందు పెంచేవాళ్ళు చూసినప్పుడు ఎంత శుభ్రంగా గడుగు, అది పోయి ఎక్కడ ఉంటుంది? బురద కాలంలోనే ఉంటుంది. అంటే ఆ హేయమైన జంతువు దేవునికి అది ఇష్టం లేని జంతువు. అది ఇష్టం లేని జంతువు కాబట్టి అపవిత్ర ఆత్మలను గద్దించాడని ఉంది. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఈ మగవాళ్ళు అయితే ఈ మొలతాడు నిండా ఉంటాయి. ఏంటి అమ్మా చెప్పండి? మనం అందరం అన్యులం కాబట్టి మనకు చేష్టాలు ఉంటాయి. అప్పుడప్పుడు ఏముంటాయి? తాయితులు ఉంటాయి. ఆడవాళ్ళు అయితే ఈ తాడు నిండా ఉంటాయి. అది మళ్ళీ చేపరు దాచిపెట్టుకుంటారు. ఈ పాస్టర్ గారేమో ఇరగరగా చేస్తాడు అనమాట. ఏసునామలో అని అంటాడు. అవి వదలవు. ఏందా? ఏం జరుగుతుందా? ఏమైందా? అర్థం కాదు. ఒక తప్పుడు గట్టిగా ప్రార్థన చేస్తాడు, గద్దిస్తాడు. అయినా పోవు. ఎందుకో తెలుసా? తాయెత్తలుంటే అపవాది కానీ దయ్యాలు కానీ వదలనగాక వదలవు. హల్లెలూయా. వదలవయి, విడిచిపెట్టవు. నేను నా సర్వీస్లో ఒక ఆమెను చూశాను. నేను అదే మనకు వచ్చారు కదా గుంటూరు నుంచి వచ్చారు కదా మీ కోడలమ్మ. అసలు ఏందా? ఎంత ప్రార్థన చేసినా కానీ విడుదల కావట్లేదు. మళ్ళీ పాట పాడుతుంది, మళ్ళీ రివర్స్లో మాట్లాడుతుంది. ఏంది ప్రభువా? అసలు నాకు అర్థం కాలేదు. అప్పుడు దేవుడు బయలుపరిచాడు. గుర్తుపెట్టుకోవాలి, కొన్నిసార్లు అన్యులు మన మధ్యలోకి వచ్చిన ఇలాంటివి ఉన్నప్పుడు దయ్యాలను మనల్ని పట్టుకుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడో ఒకళ్ళ మాట అంటారు. బాప్తిసం తీసుకొని దేవుని మందిరానికి వెళ్తా ఎవడో ఒకళ్ళు చెప్తారు. అదిగో అక్కడికి పోయి ఆడ తాయితేస్తే నీకు అసలు తిరుగులేదని అంటారు. మన దగ్గరకు వచ్చే సీన్ ఉండడు కదమ్మా, ఎవరో చెప్పారంట. ఆడికి బొమ్మన్నారు, నాకే మనసు ఒప్పలేదు. తిరిగి నాకు యాస్టకు వచ్చినది. చూడండి, వీటిల్లో ఏముండదు. అధికారము దేవుని చేతిలో ఉంది. అధికారము దేవుని ఆధీనంలో ఉంది. కొంతమంది జ్ఞానం లేని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు. ఇలాంటివి నువ్వు పాటిస్తే నీ దగ్గరకు వచ్చేది దేవుడు కాదు. ఎవరు వస్తారు? నాదేదో ఉంది అని అంటది. ఇంకా వచ్చి నా వస్తువు ఉంది కాబట్టి నేను నీ దగ్గరకు వచ్చాను అంటాడు. ఎవరనేది అమ్మా? సైతానేనా? సైతానని వెరైటీగా అంటారు. అసలైన రూపం ఏంటిది? దయ్యం. నా వస్తువు నీ దగ్గర ఉంది కాబట్టి నేను నీ దగ్గరకు వచ్చాను అని అంటాడు.
కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకరు నామకార్థమైన క్రైస్తవులు బాప్తీసాలు తీసుకుంటారు, మందిరానికి వస్తారు, ప్రార్థనలు చేస్తారు. మరి వారికి ఎందుకు దయ్యాలు పడుతున్నాయి? హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు, రెండు చేతుల్లో చెప్పు, హల్లెలూయా. ఈ అక్క అంటది, అక్క అక్క అక్క, నేనంటే అసలు దేవుడో నాకు తెలియదు. నేనంటే ఆడుకో ఈడుకో అటో ఇటో పోయి నాకు పడుతున్నాయి, మరి నీకెందుకు పడుతున్నాయి అక్క అంటారు చాలామంది. హల్లెలూయా. నువ్వు బైబిల్ పట్టుకుని ప్రార్థన పోతూ, పాట పాడుతూ, ఆదివారం అన్నీ చేస్తావు, మరి నీకెందుకు ఎట్లా జరుగుతుంది అంటే తెలుసా? నామకార్థంగా నువ్వు జీవితాన్ని గడిపితే చాలు. అంటే నామకార్థం అంటే ఏంది చెప్పండి, చెప్పండి అమ్మా. నామకార్థంగా అంటే ఏంది? సగం సగం, సగం ఇటు సగము ఇటు సగం. అర్థం కాలేదమ్మా మీకు? అంటే ఏంది? లోకంలో ఉన్నప్పుడు లోకంలాగా, దేవునిలో ఉన్నప్పుడు దేవునిలాగా ఉంటే, నామకార్థములో ఉన్నప్పుడు దయ్యాలు క్రైస్తవుల్ని పట్టుకుంటాయంట. హల్లెలూయా. వాడికే నువ్వు అవకాశం ఇస్తున్నావు. వాడు వెతుకుతా ఉన్నాడు, ఎవరిని పట్టుకుందామా, ఎవరిని ఆవరిద్దామా, ఎవడు నాకు దొరుకుతాడా. నామకార్థంగా క్రైస్తవులు ఉన్న వాళ్ళని వారిని పట్టుకుంటాడు. హిందూ పండుగలలో పాలు పొందడం నామకార్థం ఏంటంటే చెప్తానండి. హిందూ పండుగలలో పాలు పొందడము, హిందూ దేవాలయాలకి వెళ్ళడము, శ్మశాన భూమి దగ్గరికి ఉన్నప్పుడు చేతబడి జ్యోతిష్యం వంటి కార్యములు జరిగించడము. హల్లెలూయా. కొంతమంది గొల్లల్లోకి వెళ్తారమ్మా, వెళ్ళకూడదు. హల్లెలూయా. మర్మం తెలుసుకోండి, గొల్లల్లోకి వెళ్ళకూడదు. ఆడి దగ్గరకు పోయిన వంటి ఎవడు చేతిలో పడ్డట్టు సేమ్ అంటది కదా, నా పుట్టలో నువ్వు ఏలెడితే నేను కుట్టకుండా ఉంటానా అంట. నువ్వు పోయి ఎక్కడ పోయావు? వాడి ఇంట్లోకి వెళ్ళావు కాబట్టి వాడు నిన్ను స్వాధీనపరచుకుంటాడు, నిన్ను ఇబ్బంది పెడతాడు. గొల్లల్లోకి వెళ్తారు, శ్మశానంలో కూడా వెళ్తారు. ఇదేందయ్యా పెద్ద ప్రశ్నలాగా మారింది. శ్మశానానికి వెళ్ళకపోతే ఎట్లయ్యా? మా బంధువులే చేస్తారు, వాడికి మట్టి పోతే ఇల్లు ఏమనుకుంటారు కదా. ఈ ఒక మర్మం తెలుసుకోవాలమ్మా మీరు. శ్మశానానికి దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎందుకు వెళ్ళకూడదనంటే, ఆ శ్మశానంలో జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. ఆ శ్మశానంలో ఎంతోమంది చనిపోతారు. మందు దాగి చచ్చే వాళ్ళు ఉన్నారు, కాల్చుకొని చచ్చే వాళ్ళు ఉన్నారు, మనశ్శాంతి లేక చచ్చే వాళ్ళు ఉన్నారు, రోగంతో చచ్చే వాళ్ళు ఉన్నారు. ఈ మనశ్శాంతి లేని దురాత్మలంట శ్మశానంలో ఉంటాయంట. ఆ శ్మశానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతాయి అనంటే, అవి మనం బలహీనంగా ఉన్నప్పుడు మనల్ని ఆవరిస్తాయి, మన ప్రార్థనా జీవితాన్ని చెడగొడతాయి. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి దయ్యం అనేది ఏ రూపంలో పడుతుందనంటే, మూర్ఛ రూపంలో పడుతుంది. హల్లెలూయా. ఏ రూపంలో? ఇప్పుడు మూర్ఛలు అంటే అది రోగమా? మీకు తెలిసిన వరకు రోగం అనుకుంటారు, బైబిల్లో ఉంది. మూర్ఛలు అంటే ఏంటిది? రోగం అనుకుంటారు కదా చాలామంది. మూర్ఛలు ఎందుకు వస్తాయి చెప్పండి, మీకు తెలిసిన విధంగా చెప్పండి. మరి మూర్ఛ వచ్చినప్పుడు వాడికి ఐరన్ ఎందుకు పట్టుకుంటున్నాడు? ఇనుము పట్టుకొని వాడికి ఇది చేస్తున్నారు. వాడు కంట్రోల్లో వాడు ఉండడు. గుర్తుపెట్టుకోవాలి, ఈ
నామకార్థమైన క్రైస్తవులనంట అపవాదిగాడు ఏ రూపంలో పట్టుకుంటాడంటే మూర్ఛల రూపంలో పట్టుకుంటాడంట. హల్లెలూయా. అంతేకాదు వ్యాధుల రూపంలో కూడా పట్టుకుంటాడు. హల్లెలూయా. రోగాలు పెట్టి రోగాలు పెడతాడు. డాక్టర్ ఏం చేస్తాడు? స్కానింగ్ తీస్తాడు, ఎక్స్రే తీస్తాడు, అన్ని తీసినా కానీ ఏమీ లేదంటాడు. హల్లెలూయా. నీకేమి లేదయ్యా, అన్ని మామూలుగా ఉన్నాయా, నీ రోగం ఏందో నాకు అర్థం కావట్లేదయ్యా అని అంటాడు డాక్టర్ చివరికి. ఇదేందో తెలుసా? అపవాదిగాడు పెట్టిన పని అది. డాక్టర్లకి చేత కాదనంటే ఎవరికి చేతనైద్ది? ఇంకా చెప్పాలి, ఎవరికి చేతనైద్ది? దేవునికి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, విగ్రహారాధన ఉన్న గృహాలలో ఉండేటువంటి ఏంటి అంటే అస్వస్థత. బాగా ఆరోగ్యంతో ఉండలేరు వాళ్ళు. ఎప్పుడు ఏదో అనారోగ్యంతో ఉన్నట్టుకుంటారు. గుండె జబ్బులు వస్తాయి, కడుపు నొప్పులు వస్తాయి, జ్వరాలు వస్తాయి. విగ్రహారాధన జరుగుతున్న ఇళ్లల్లో కానీ ఇవన్నీ కూడా, ఈ అనారోగ్య బలహీనతలన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా కేవలము ఎవరంటే పెట్టేది దయ్యము. హల్లెలూయా. దయ్యం. ఈ రాత్రుల్లో దయ్యం అని మమ్మల్ని ఎందుకు అదురుపుస్తున్నావయ్యా అంటారా? కొంచెం దగ్గర ఉన్నారా, దూరంగా ఉన్నారా? దయ్యాలంటే భయపడకూడదు. ఏం కలిగి ఉండాలి? ధైర్యాన్ని కలిగి ఉండాలి. వాడిని కనబడతాడు అంత రూపంలో, కానీ వాణ్ణి తొక్కే శక్తి నువ్వు కలిగి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి రోమా పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం చదవండి. రోమా 16:20. రోమా 16:20 చదవండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును నీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. హల్లెలూయా. వింటున్నారా? సమాధానకర్తయగు దేవుడు ఎవరి కాళ్ళ కింద? చెప్పలం, ఎవరి కాళ్ళ కింద? నీ కాళ్ళ కిందే. సైతాన్ని తొక్కించగలిగినటువంటి ఆ అధికారము దేవుడు నీకు ఇచ్చాడు. అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే సైతాన్ని ఎదిరించడం పోనిచ్చి సైతానికి బానిసలు అవుతా ఉన్నారు. కుక్కుందమ్మా, కుక్క ఇజ్జు 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 అని మంచిగా పిలుస్తాం. అది ఫస్ట్ ఏం చేస్తుంది? నీ చెయ్యి పట్టుకోవడం, చెయ్యి నాకడం ఏదో ఒకటి చేస్తుంది. తర్వాత ఏం చేసిద్ది? నీ ఒళ్ళోకి వచ్చి ఉండటం. తర్వాత ఏం చేసిద్ది? నీ పక్కలో వచ్చి ఇంకా ఏం చేస్తుంది? రోత పనులన్నీ చేస్తుంది. అవకాశం ఎవరిచ్చినాడు అమ్మా? అవకాశం ఎవరిచ్చారు? నువ్వే. సైతానికి అవకాశం ఇచ్చేది నువ్వే. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ కాళ్ళ కింద తొక్కించగలిగినటువంటి అధికారాన్ని నేను నీకు ఇస్తున్నా. వాడు బాహ్యంగా అలా ఉండవచ్చేమో, కానీ నీకు దేవుడు అధికారం ఇచ్చాడు. దేవుడు అధికారం ఇచ్చాడు. అధికారం కలిగిన నామాన్ని కలిగి ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. అధికారం కలిగిన నామంలో ఉండవు నువ్వు. కీర్తన 91వ అధ్యాయము 13వ వచనం. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగా త్రొక్కెదవు. ఇది కూడా దేవుడిచ్చిన అధికారం. ఇది దేవుడు కొన్నిసార్లు అవసరమైనప్పుడు ఇచ్చేటువంటి
కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఇచ్చిన అధికారాన్ని ఎన్నడూ కూడా పోగొట్టుకోకూడదు. దేవుడు అటువంటి శక్తినిచ్చాడు కాబట్టి ఈ లోకంలో ఉన్న సైతానికి గాడికి భయపడవలసిన అవసరం లేదు, సైతానికి బానిస అవ్వాల్సిన అవసరం లేదు. సైతాను గాడు ఎప్పుడు కూడా ఎక్కడుండాలి? నా కళ్ళు చూడండి, సైతాను గాడు ఎప్పుడు ఎక్కడ ఉండాలి? నీ కాళ్ళ కింద ఎప్పుడు కూడా వాడిని చితక దొక్కాలి. ఈరోజు రివర్స్ అయిపోయింది. నువ్వేం వాడ కాళ్ళ కింద ఉంటున్నావు, వాడు వచ్చి ఇక్కడ తొక్కుతా ఉండు. చాలామంది ఏమంటారు తెలుసా? అయ్యా నాకు ఎక్కడ తొక్కుతుందయ్యా అని అంటారు. అయ్యా ఏడ తొక్కుతుందయ్యా అంటారు. మరి ఎవరి బలహీనత చెప్పండి? ఎవరు అవకాశం ఇచ్చారు సైతానికి? చూడు, గుర్తుపెట్టుకోవాలి, సైతాన్ని ఎదిరించడానికి దేవుడు అధికారం ఇచ్చాడు, కానీ సైతానుతో నువ్వు తొత్తుగా ఉండడానికి అధికారం ఇలా దేవుడు. ఆ లోపం బలహీనత తెలుసుకొని సరి చేసుకొని దేవునికి లోబడి ఉండు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, వాడు అప్పుడు మీ వద్ద నుండి వాడు పారిపోను. నువ్వు దేవునికి లోబడి ఉంటే సాతాన్ని ఎదిరించగలుగుతావు. సాతాను నీ దగ్గర నుంచి పారిపోతాడు. సాతాన్ని ఎదిరించగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. అందరూ